అనువైనటువంటి రీతిలో పరిస్థితులు లేవు కనుక వృద్ధి రేటును 15% పెంచిన తరువాత దానిని గురించి ఆలోచిస్తాను అని చెప్పటం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే ప్రపంచంలో ఎంతో మంది మోసగాళ్లను చూసి ఉంటాం, ఎంతో మంది వంచన చేసేటువంటి వాళ్లను చూసి ఉంటాం. కానీ ఒక ప్రజానాయకుడిగా ఉండి ప్రజలకు మేలు చేయటానికే కారణజన్ముడుగా జన్మించినాను అని తన అనుయాయుల చేత పొగిడించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రజా వంచన అన్నింటికంటే చాలా దుర్మార్గమైనటువంటిది. నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, అన్నదాతలకు 20,000 రూపాయల సహాయం చేస్తానన్నటువంటి వ్యక్తి, ప్రతి సంవత్సరము నిరుద్యోగుడికి ప్రతి ఒక్కడికి కూడా 3,000 రూపాయల భృతి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, 50 ఏళ్లు నిండినటువంటి మహిళలకు అందరికీ కూడా ప్రతి సంవత్సరము 18,500 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్మార్గంగా ఉంది కాబట్టి నేను చేయలేను అని చెప్పటం. ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో సాగేటువంటి పురంధరేశ్వరి గారు వీళ్ళంతా కూడా ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కకావికలమైపోయింది, తునాతునకలైపోయింది. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినాడు ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్రమంతా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పినటువంటి ఈ ముగ్గురు నేతలు ఇంత ఆర్థిక దుస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ పథకాల కంటే మిన్నగా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు అధికంగా నేను నా వాగ్దానాలకు హామీగా ఇస్తున్నాను అని చెప్పి ఓట్లను దండుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 14 లక్షల కోట్లని చెప్పి, ఈవిడేమో పురంధరేశ్వరి 12 లక్షల కోట్లని చెప్పి, పవన్ కళ్యాణ్ ఏమో 10 లక్షల కోట్ల అప్పును చెప్పి ఒకరికొకరు పొంతన లేకుండా అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులను బూచిగా చూపించి నిజానికి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినప్పటికీ 19వ సంవత్సరం నాటికి 4,12,000 కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో చేసినటువంటి అప్పులు కేవలం 2,30,000 కోట్ల రూపాయలు. ఇది అందరూ చెప్పేటువంటి మాట. మొత్తం 6,42 రూపాయల అప్పులుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట 14 లక్షల కోట్ల నుంచి ఈ రోజున 9,70,00,000గా చెబుతూ ఈ అప్పులు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు, వృద్ధి రేటును పెంచాలా, కనుక ఏ ఒక్క హామీని కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేను అని అంటూనే ఎంత కష్టమైనా కూడా నేను ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా పోను అని మళ్లీ మరొక అబద్ధం. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు గతంలో పాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించాల. అంతకంటే ఘోరంగా ఈ 8 నెలల పాలన సాగుతున్నది. పచ్చి అబద్దాలతో, మోసాలతో, వంచనతో, అబద్ధపు మాటలతో, గోబెల్స్ కూడా తలదించుకునే విధంగా పురాణాలలో శ్రీకృష్ణ భగవంతుడు ఆడినటువంటి నాటకాల కంటే కూడా మిన్నగా నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. ప్రజలకు చేసినటువంటి మోసం అంతా ఇంత కాదు.
అబద్ధాల బుద్ధుడు ఈ చంద్రబాబు నాయుడు, అవినీతికి సిద్ధుడు, కోట్ల ప్రజల కళ్ళు మూసి గద్దెనెక్కినటువంటి ఈ చంద్రన్న లాక్కోవటం తప్ప తెలియనివాడు. అప్పుడు మామ నుంచి అధికారం లాక్కున్నారు. ఇప్పుడు జనాన్ని మోసం చేసి 8 నెలల క్రితం ఓట్లు లాక్కున్నాడు. ఏరు దాటే ముందు ఓడమల్లయ్య, దాటేశాక బోడి మల్లయ్య. ఇది మన చంద్రయ్య. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అశ్వత్థామ హత కుంజరహ అన్నట్లు ఆనాడు సంపద సృష్టిస్తా అని పైకి అంటే నిజమనుకున్న మనం లోపల లోకేష్ కోసమని, ఆయన అనుచరుల కోసమని మాత్రమే ఈ సంపద సృష్టి అన్న సంగతి జనం గుర్తించలేకపోయినారు. ఈయన కపట నాటకం ముందు శ్రీకృష్ణ భగవానుడు పురాణాలలో ఆడినటువంటి నాటకం కూడా చెల్లు. ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేసినాడు. వాక్యే గదా, మాటే గదా అని ఇష్టం వచ్చినట్టు దానం చేసినారు. మాటల మూటలు తెగగా ప్రజల ముందరంతా కూడా పంచినాడు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాద్రోహం తప్ప, వంచన తప్ప, కపటం తప్ప ఏ మాత్రం కూడా ప్రజల క్షేమాన్ని పట్టించుకోకుండా నేను తప్ప ఇంకెవ్వరూ పట్టించుకోరునని ఆయన ప్రసార మాధ్యమాలతో ఊదరగొడుతూ ఇంకా ప్రజలను మోసం చెయ్యాలన్నటువంటి ఈయన కుట్రను మిమ్మల్ని మోసేటువంటి ప్రసార మాధ్యమాలు నమ్మించే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలలో ఇప్పటికే ఆగ్రహావేశాలు మామూలు స్థాయిలో లేవు. ఏ ప్రజలైతే మీ పాలన పట్ల సంతృప్త స్థాయిలో ఉన్నదేనని మీరు బాకాలు ఊదుకుంటున్నారో ఆ ప్రజలలో మీ మీద ఆగ్రహ జ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం మీద ప్రజల ఆగ్రహానికి గురి కాబట్టటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇంత అతి తక్కువ కాలంలో ప్రజల యొక్క కోపాగ్ని చూసినటువంటి ప్రభుత్వం ఒక్క ఈ కూటమి ప్రభుత్వమే. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల యొక్క ఈ కూటమి ప్రభుత్వం మీదనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ప్రజలు ఆలోచిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఆనాడు తల్లికి వందనం అని చెప్పి ఒక్కొక్కరికి 15,00,000 రూపాయలు ఇస్తాను ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అని చెప్పినటువంటి ఆ తల్లికి వందనం చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత అది తల్లికి తద్దినంగా మారిపోయింది. తల్లికి వందనం కాదు, తల్లికి తద్దినంగా మారిపోయింది. అసలు ఇంకా ఉంది, ముందుంది ముసళ్ల పండుగ. అన్నదాత సుఖీభవ అన్న పేరుతో ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయల రైతుకు సహాయం చేస్తానన్న అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పోభవగా మారిపోయింది. ఆడబిడ్డకు నిధి పేరుతో ఏటా 18,000 రూపాయల సాయం చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కాస్త ఆడబిడ్డకు ఏడుపు విధిగా మారిపోయింది. చంద్రబాబు గారు మీ పాలనలో ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి సామాన్యుల దగ్గరికి వెళితే ఈ రోజు మీ ప్రభుత్వం మీద సర్వం మోసం, సమస్తం పాపం ఆయన భుజాలు మోసిన ఆ పవనానందుల వారు ఇప్పుడు ఏం ప్రవచిస్తారు అని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం కోట్ల మందితో ఆడుకున్నటువంటి ఆ పవనస్వామి ఈ రోజున ఏ గుడిమెట్లు కడుగుతారు అని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజున మాయమాటలు చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేశారు అని చెప్పి ఓట్లు అబద్దాలతో దండుకున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వం సహా ప్రతి వర్గాన్ని నాశనం చేస్తూ ఆ రోజున 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమమే పరమావధిగా ప్రపంచమంతా కూడా కరోనా సమయంలో
అన్ని దేశాలు అతలాకుతలమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా కించిత్తు కూడా ఇబ్బంది పడనటువంటి పరిస్థితి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపున సంక్షేమం, మరొక వైపున అభివృద్ధి, ఇవి రెండు కళ్లుగా ఆయన పాలన సాగిస్తే మీ దుష్ప్రచారం వలన మిమ్మల్ని మోసేటువంటి బోయిలైనటువంటి ఆ ప్రసార మాధ్యమాలు, ప్రచార సాధనాల విష ప్రయోగం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గరళం చల్లి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 5 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ను కట్ చేసి తూతూ మంత్రంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ మళ్లీ సరైనటువంటి పెన్షన్దారులను మాత్రమే ఎంపిక చేస్తాం అని దానికి సర్వే కార్యక్రమాలు మొదలుపెట్టి ఇంకా లబ్ధిదారులందరినీ కూడా ఊచకోత చేసేటువంటి కార్యక్రమం చేస్తూ విద్యుత్ ఛార్జీలను పెంచను అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఇప్పటికి దాదాపు 19,000 కోట్ల రూపాయలు సామాన్యుల మీద భారం మోపినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపున ప్రజల మీద ఈ మోత మోగిస్తూ మరోవైపున మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత ద్రోహం ప్రజలకు చేస్తూ ధైర్యంగా కళ్ళు ఆర్పకుండా ఈ రాష్ట్రం అతలాకుతలమైపోయింది, ఈ రాష్ట్రాన్ని బాగుపరచటం నా ఒక్కడి వలనే సాధ్యమవుతుంది అని అబద్ధాలు మీరు చెప్పగలుగుతున్నారు అని అంటే, నేను చిన్నప్పుడు ఒక కథ వినేవాడిని. భూమి దగ్గర ఒక నక్క ₹1 అప్పు తీసుకునిందంట. ఆ అప్పు తీర్చమని భూమి అడుగుతూ ఉంటే ఈ నక్క పరిగెత్తుతూనే ఉంది. నక్క పరిగెత్తే కొద్దీ భూమికి అంతం లేదు కాబట్టి భూమి అడుగుతూనే ఉంది, నా రూపాయి ఎప్పుడు చెల్లిస్తావు, నా రూపాయి ఎప్పుడు చెల్లిస్తావు అని. పోతా పోతా ఉంటే నక్క ఒక కంపకు చుట్టుకొని నక్కకు కన్ను పోయింది. నక్క ముందే జిత్తులు మారి కదా, వెంటనే ఆగింది. భూమి అడుగుతోంది, నక్క నక్క నాకెప్పుడు ఇస్తావు నా అప్పు అని. కన్ను పోయింది నక్కకి. నువ్వు భూమి నువ్విచ్చింది 2 కళ్ళన్న నక్కక, 1 కన్ను ఉన్నటువంటి నక్కక అని అడిగింది. నేను ఇచ్చింది 2 కళ్ళ నక్కకి అని భూమి చెప్పింది. నాకు 1 కన్నే ఉన్నది, నువ్విచ్చింది నాకు కాదు, కనుక నేను నీకు అప్పివాల్సిన తీర్చాల్సినటువంటి పనే లేదు అని చెప్పిందంట. మా చిన్నప్పుడు చదువుకున్నటువంటి కథ అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అప్పు అంతా చేసినాడు. నేను వస్తే అప్పు తీర్చటమే కాదు, మొత్తం అన్ని కూడా ఈ పథకాలన్నీ కూడా నెరవేరుస్తాను, ఇవి నా మాట చంద్రబాబు చెప్పినాడంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 1 కన్ను నక్కకు చెప్పినట్టే, నక్క చెప్పినట్టే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు భూమి అయినటువంటి ప్రజలకందరికీ కూడా నేను మీకెవ్వరికి కూడా ఈ హామీలు నెరవేర్చాల్సినటువంటి పని లేదు అని తప్పించుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది చంద్రబాబు గారి పాలన. ఇంత దుర్మార్గము, నయవంచకత్వము, చేసినటువంటి అప్పుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత అభాండాలు వేసి ఆ అబద్ధాలను భూతద్దంలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు కంటే కూడా చాలా తక్కువ శాతం అప్పులు చేసినా కూడా విపరీతంగా అప్పులు చేసినాడు అని అబద్ధపు ప్రచారాలు చేసి తను ఇస్తున్నటువంటి దానికంటే కూడా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ ప్రతి సంవత్సరము ఈ హామీల ద్వారా ఇస్తానని చెప్పి ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ రోజున మద్యం ఏరులై పారుతోంది. చంద్రబాబు గారి హయాంలో నేను బ్రాందీ షాపులు అమ్ముతాను, బ్రాందీని అమ్ముతాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు తన కార్యకర్తల చేత ప్రతి బ్రాందీ షాపు ఈ రోజున ఒక బారుగా మారిపోయింది. విడిగా ప్రతి చోట బెల్ట్ షాపులు,
ప్రతి బ్రాంతి షాపు ఒక బారుగా మారిపోయి ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసి ప్రజలనందరినీ కూడా తాగుబోతుల్ని చేసి ఆ తాగుబోతుతనంలో తనిచ్చినటువంటి హామీలను మరిపింపజేయాలా అన్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన సాగుతోంది. ఇక ఎంతకాలము చంద్రబాబు గారి ఈ మోసాన్ని ప్రజలు సహించరు, మేల్కుంటున్నారు, తిరగబడతారు, మీ పాలనకు చర్మగీతం పాడుతారు. మీరు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతూనే ఉంటే ఆ బురదంతా కూడా ఎత్తుకొని మీ మీద చల్లేటువంటి రోజు వస్తుందేనని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారులకు హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాం. చాలా మంది మంత్రులు ఈ విద్యాదీవెనకు సంబంధించి తల్లి మందనం సంబంధించి అంటే జగన్ అధికారంలో వచ్చిన కొత్తల్లో కూడా వెంటనే ఇవ్వలేదు, ఆ యొక్క అకాడమిక్ ఇయర్కి ఇచ్చారు అని చెప్పి చెప్పారు. మేము కూడా అలాగే ఇస్తామన్నారు. నీకు ఈ రోజు చంద్రబాబు చెప్పింది ఏంటి? మంత్రులు చెప్పినారు. చంద్రబాబు చెప్పిందేంటి? ఇవ్వటానికి వీలే లేనటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఉన్నది కనుక ఏం చేయాలనో అర్థం కాదు, సంపద వృద్ధి 15% చేసిన తరువాతనే దీన్ని గురించి ఆలోచిస్తామని నేను చెప్పినటువంటి మాట కాదు, వాళ్ల నాయకుడైనటువంటి చంద్రబాబు చెప్పినటువంటి మాట. మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి ఏ హామీ అయినా కూడా 98% ఆ 5 ఏళ్లలో తీర్చటమే కాకుండా ప్రతి హామీని నెరవేర్చటమే కాకుండా ఏ ఒక్క విద్యార్థికి కావచ్చును, అమ్మకు కావచ్చును, ఎవరికి కూడా ఏ చిన్న నష్టము కలిగించకుండా నిన్నంటాడు చంద్రబాబు నాయుడు, అసలు పాఠశాలలు కూడా నిర్మించలేదు జగన్మోహన్ రెడ్డి అని. ఒక పాఠశాలల మీదనే, ప్రభుత్వ పాఠశాలల మీదనే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అన్న సంగతిని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నాం. ఏ విద్యార్థి ఇబ్బంది పడలా, తల్లి ఇబ్బంది పడలా, అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ఏం మాట్లాడినా తాటికాయ అక్షరాలతో ఆయనకు కావాల్సినటువంటి పత్రికలు, టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తాయి కాబట్టి ఆ ప్రచారాన్ని నమ్ముతారు అనుకుంటే కొద్ది కాలమే చెల్లుబాటు అవుతుంది. ఒక అబద్ధం కొద్ది రోజులే నడుస్తుంది. చంద్రబాబు గారు లాంటి వాళ్ళ అబద్ధం ఇంకొద్ది కాలం నడుస్తుంది. కానీ ఎల్లకాలము అబద్దాలతోనే పరిపాలన సాగించలేము. అలాగే చంద్రబాబు నాయుడు గారు మా హయాంలో కొండ మీదంతా కూడా అపవిత్రత విలయతాండవం చేసింది అని ఆయన వీర నృత్యం చేసినాడు. ఆయన పరిపాలన మొదలైనప్పటి నుంచి ఈ 8 నెలల కాలంలో ఎన్ని అపచారాలు, దురాఘాతాలు జరిగినాయో తెలియంది కాదు. ఆయన నమ్మిన బంటు ఆయన ఒకరిని పెట్టుకున్నాడు అక్కడ, వెంకన్న చౌదరి అని. ఆయన హయాంలో నిన్ననే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలకు తూట్లు పొడుస్తూ ఎప్పుడో దర్శనానికి వచ్చేటువంటి వాళ్లకు విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలలో సాంప్రదాయ దుస్తులు ధరించాలా అన్నటువంటి నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నా కూడా ఒక మహిళ ప్యాంటు, టీషర్టు వేసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దైవ దర్శనం వరకు ఆమె వెళ్తుంటే ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు అనంటే విజిలెన్స్ నిద్రపోతోంది. ఆ వెంకన్న చౌదరి అయితే చంద్రబాబు సేవలో తలమునకలైపోయి ఇలాంటి వాటిలతో మనకేం పని, చంద్రబాబు ఆయన అనుయాయులు వస్తే వాళ్లకు దర్శనాలు చేయిస్తాం అన్నటువంటి దాంట్లో పూర్తిగా పునీతుడైపోయి ఏం జరుగుతోంది కొండ మీద. సరిగ్గా 20 రోజుల క్రితం తొక్కిసలాటలో 6 మంది చచ్చిపోయినారు. లడ్డూ కౌంటర్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక బిల్డింగ్, కొండ మీద బిల్డింగ్ పైనుంచి పడిపోయి ఒక బాలుడు మరణించినాడు. 4 మాడ వీధులలో చెప్పులేసుకొని టీటీడీ ఉద్యోగస్తులే తిరుగుతా ఉన్నా కూడా అభ్యంతర పెట్టరు. చికెన్, మటన్ బిర్యానీలు అక్కడే కొండ మీదనే రామ్ బగీచా గెస్ట్ హౌస్ లోనే స్వామి ఆలయం ముందనే దొరుకుతాయి. మందు తాగుతూ మందు బాబులు పట్టుబడుతున్నారు. మందు నిరాటంకంగా కొండ మీదకి తరలుతోంది. ఎర్రచందనం దొంగలు
ఇప్పటికీ వీళ్ల లెక్కల ప్రకారమే 4 సార్లు పట్టుకున్నారు. ఇది చంద్రబాబు గారి హయాంలో కొండ మీద జరుగుతున్న పాపాల పుట్ట. ఇది దీనికి సమాధానం చెప్పమని సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమ నిర్మాత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందువల్లంటే ఆయన తిరుపతిలోనే దీక్ష పొందాడు. సనాతన ధర్మాన్ని పరిరక్షించటమే ధ్యేయము, మేమంతా కొండను సర్వనాశనం చేసినాము అని చెప్పేటువంటి పవనానంద స్వామి ఇలాంటి వాట్లకు మరీ ఎక్కువగా మీరు సమాధానం చెప్పమని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.